అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ధనుసు రాశి జాతకులు జూలై మాసంలో 31వ తేదీన అనగా గురువారం తిది ఈ రోజున మీ జీవిత భాగస్వామి వలన తెలిస్తే జరిగేది ఖచ్చితంగా కూడా షాక్ అయిపోతారు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు కలగబోతున్నాయి, జీవిత భాగస్వామి వలన ఈ రాశి జాతకుల జీవితంలో ఏ మార్పు కలగబోతుంది, అన్ని వివరాలు కూడా ఒక్కొక్కటిగా వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి అయితే వచ్చేద్దాము. ఇక ఈ రోజున మీ జీవిత భాగస్వామి వలన ఖచ్చితంగా మార్పు అయితే కలగబోతుంది. ఆశ్చర్యపోక తప్పదు. కొన్ని సందర్భాలు మీ యొక్క గ్రహస్థితి వలన మీ లైఫ్లో జరగదు. అది ఏమిటో కూడా వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ రాశి జాతకుల మనస్తత్వం చాలా స్వచ్ఛంగా ఉంటుంది. స్వేచ్ఛను ఇష్టపడతారు. తమ నిర్ణయాలు తాము తీసుకునేలా వీరి ఆలోచన ఉంటుంది. ఎవరు తనను బంధించకుండా ఉండాలని భావిస్తారు. అలాగే ఇతరులపై ఆధారపడి జీవించడం వీరికి ఇష్టం ఉండదు. సృజనాత్మకత కలిగిన వారు కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతారు. సాధారణ దారిలో కాకుండా కొత్త మార్గాలు అన్వేషిస్తారు. కళలు, సంగీతం, సైన్స్, టెక్నాలజీ వంటి రంగాల్లో మంచి ప్రతిభ చూపిస్తారు. కొత్త ప్రయోజనాలు చేయడంలో ఫ్రెండ్స్ సృష్టించడం వీరి హాబీగా పెట్టుకుంటారు. సామాజిక అలాగే మానవతా భావం కలిగిన వారు. వీరు స్నేహానికి చాలా విలువనిస్తారు, గౌరవిస్తారు. సమాజం కోసం, ఇతరుల కోసం సహాయం చేయాలనే కోరిక వీరికి ఎక్కువగా ఉంటుంది. వీరి చుట్టూ ఎప్పుడు కూడా మంచి స్నేహితులు ఉండాలని కోరుకుంటారు. భావోద్వేగాల కంటే ఆలోచనలకు ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తారు. ఈ రాశివారు తార్కికంగా ఆలోచిస్తారు. భావోద్వేగాలపై ప్రభావం తక్కువ ఉంటుంది. కానీ నిర్ణయాలు ఎక్కువగా లాజికల్గా ఆధారంగా ఉంటాయి. సున్నిత మనసు ఉన్నప్పటికీ బయటకు చూపించరు. కష్టంలో కూడా చాలా కూల్గా, నిదానంగా వ్యవహరించే మనస్తత్వం వీరిది. అలాగే గోప్యత ఇష్టపడే వ్యక్తిత్వం కలిగిన వారు. బయటకు చాలా తక్కువగా మాట్లాడినా తమ వ్యక్తిగత విషయాలు ఎక్కువగా బయట పెట్టరు. వ్యక్తిగతంగా కొన్ని విషయాలపైన, కొన్ని వ్యక్తిగత జీవితంలో ఇతరులు జోక్యం చేసుకోవడం అంటే వీరికి అసలు ఇష్టం ఉండదు. సీక్రెట్స్ను చాలా సీక్రెట్గా కాపాడుకుంటారు. కొత్త అనుభవాలు ఇష్టపడతారు. కొత్త ప్రదేశాలలో చూడడం, తిరగడం ఇష్టం. కొత్త విషయాలు నేర్చుకోవడం ఇష్టం. రొటీన్ జీవితాన్ని ఇష్టపడరు. కొత్తదనం ఉండాలంటూ కోరుకుంటారు. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. పట్టుదల మరియు కష్టపడి పనిచేసే స్వభావం వీరి దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది. ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత దాన్ని సాధించేందుకు ఏం చేసినా వీరు కష్టపడి సాధిస్తారు. కష్టపడి పనిచేస్తారు. అనుకున్న పద్ధతిలో పనిచేస్తూ ఉంటారు. కానీ అనుకున్న వీరి దృష్టి దీర్ఘకాలిక ఫలితాలపైన ఉంటుంది. కాకపోతే అనుకున్న రిజల్ట్స్లో కాస్త ఇబ్బంది ఉంటుంది. ప్రేమ సంబంధాల విషయంలో ఈ రాశి వారి ప్రేమ కూడా స్వేచ్ఛగా ఇష్టపడతారు. జీవిత భాగస్వామిని ఆప్యాయంగా చూసుకుంటారు. కానీ అతుక్కుపోయే స్వభావం ఉండదు. స్నేహ విశ్వాసాన్ని బలంగా నమ్ముతారు. మానసికంగా కనెక్ట్ అయ్యే జీవిత భాగస్వామిని ఇష్టపడుతూ ఉంటారు. వీరి యొక్క బలహీనత కొంచెం మొండిగా ఉంటాయి. ఒక్కొక్కసారి ఒంటరితనంగా ఉంటారు. తమ భావాలు బయట పెట్టకపోవడం, అపార్థాలు కూడా ఏర్పడవచ్చు. అలాగే రొటీన్ పనులలో త్వరగా విసుక్కుంటూ ఉంటారు. కొత్తగా చేసేందుకు ఏ పని అయినా సరే ఇష్టపడతారు. ఈ రోజున జీవిత భాగస్వామి పరంగా చూస్తే జీవిత భాగస్వామి ఈ యొక్క రాశి జాతకులు ఈ రోజున ఖచ్చితంగా కూడా వారి నుంచి ఊహించని ఒక సర్ప్రైజ్ అయితే ఉంటుంది. సాధారణంగా మీ జీవిత భాగస్వామి కొద్దిగా కొన్ని విషయాల్లో నిదానంగా ఉంటారు. కానీ ఈరోజు మాత్రం చాలా ప్రేమ ఎక్కువగానే ఉంటుంది. మామూలు రోజుల్లో వారికి జీవిత భాగస్వామితో అతుక్కుపోయే ఆలోచన ఉండదు. కాస్త నిదానంగా, కొంచెం ఎవరితో ఇవ్వాల్సిన గౌరవం వారికి ఇవ్వాలి అన్నట్టుగా చూస్తుంటారు. ఈ రోజున ప్రేమలో చాలా శ్రద్ధ చూపిస్తారు. పాత విషయాలను మనసులో పర్దాలు తగ్గిపోతాయి. మీరు అడగకపోయినా కూడా మీకు సహకారంగా ఉండడానికి వారు ముందుకు వస్తారు. ఈ యొక్క మార్పు వీరి మనసులో ఉత్సాహాన్ని మరియు ఒక నమ్మకాన్ని కూడా పెంచుతుంది. జీవిత భాగస్వామి ఈ రోజున చిన్న గిఫ్టులు కూడా ఇవ్వచ్చు. సర్ప్రైజ్గా డిన్నర్కి కానీ బయటకు వెళ్తే కనుక దీన్ని కాస్త ప్లాన్ చేయవచ్చు. కొంచెం సమయాన్ని మీకోసం గడపడానికి ఖచ్చితంగా కూడా ప్లాన్ చేస్తారు.
పాత జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటూ మీకు ప్రత్యేకంగా సమయం గడపాలనుకుంటారు. ఈ సంఘటనలు ఈ రాశి వారికి మానసికంగా రిలాక్సేషన్ ఇస్తాయి. గతంలో చిన్న చిన్న అసహజ పరిస్థితులు కూడా మాయమవుతాయి. కొన్ని పాత గొడవలు, మీ మధ్య ఉన్న సమస్యలు కూడా తీరిపోయే అవకాశం ఉంటుంది. కుటుంబ వాతావరణంలో చాలా మార్పులు జరుగుతాయి. ఈ రోజున కుటుంబంలో సానుకూల వాతావరణం ఉంటుంది. జీవిత భాగస్వామి ప్రోత్సాహంతో మీరు పెండింగ్ ఫ్యామిలీ ప్లాన్స్ కూడా చర్చిస్తారు. పిల్లలు లేదా కుటుంబ పెద్దలతో ఆనందంగా గడిపేందుకు మంచి అవకాశం వస్తుంది. ఒక చిన్న ప్రవేశం, ఒకరు బయట నుంచి వచ్చి మిమ్మల్ని కొంచెంగా ఎడబంధం చేయాలి, దూరం చేయాలి అని అనుకున్న వారికి కూడా మీరు ఈరోజు మీ యొక్క సన్నివేశాన్ని కళ్ళకచ్చి వేసి వారిని పూర్తిగా కూడా దూరం చేసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే కొన్ని భావోద్వేగ క్షణాలు కూడా ఈరోజు ఉంటాయి. ఈరోజు మీరు హృదయానికి హత్తుకునే క్షణం వస్తుంది. జీవిత భాగస్వామి మీ కష్టాన్ని గుర్తిస్తారు. పాత రోజుల గురించి మాట్లాడతారు. మిమ్మల్ని గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తారు. దాంపత్య బంధం మరింత బలపడుతుంది. కొన్ని యొక్క సంఘటన వలన మీ జీవిత భాగస్వామి భావోద్వేగపూర్వకంగా సంతోషంగా ఉంటారు. మీకు జాగ్రత్తలు కూడా కొన్ని జాగ్రత్త అవసరమని చెప్పుకోవచ్చు. కొన్ని సందర్భాలలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. ముఖ్యంగా డబ్బు ఖర్చు లేదా ప్లాన్లలో మార్పుల వలన ఈ సమయంలో శాంతంగా స్పందిస్తే చాలా మంచి అనుకూలమైన పరిస్థితులు ఏర్పడేందుకు అవకాశం ఉంటుంది. ఆర్థిక ఉద్యోగపరమైన మద్దతు కూడా ఈరోజు లభించేందుకు అవకాశం ఉంటుంది. జీవిత భాగస్వామి ఈ రోజున మీకు పెండింగ్ పనులు పూర్తి చేయడంలో సహాయం చేస్తారు. ఆర్థిక విషయాల్లో చర్చించి కొంత ప్లాన్ల గురించి చూసి చేస్తారు. వ్యాపారం లేదా ఉద్యోగం వంటి ప్రోత్సాహం ఇచ్చే విషయంలో చాలా ముందుంటారు. అలాగే ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామి ఎన్నడూ మీతో లేని విధానంగా ఉండేందుకు చాలా గొప్ప అవకాశం ఉంటుంది. కాకపోతే మీ మనస్తత్వం వలన, మీ యొక్క జీవిత భాగస్వామి మనస్తత్వం వలన కొన్ని పాత విషయాలు మళ్ళీ తవ్వుకొని మీరు గొడవ పడేందుకు కూడా అవకాశం ఎక్కువగా ఉంది. ఏమిటంటే మీకు పూర్తిగా కొన్ని విషయాలు, పాతకాలంలో జరిగిన విషయాలు మీ యొక్క జీవితంలో క్రితం క్రేయసి లేదా క్రితం ప్రియుడి గురించి కాదు, మీ బలహీనతల గురించి కానీ ఆ విషయాల గురించి మీ ఇద్దరి మధ్య అకస్మాత్తుగా కొన్ని గొడవలు, సమస్యలు వచ్చేందుకు కూడా అవకాశం లేకపోలేదు. దానివల్ల ఈరోజు చాలా జాగ్రత్తగా ఉంటారు. కాకపోతే మీకు ప్రతికూల పరిస్థితులు ఉన్నా కూడా అనుకూలమైన పరిస్థితులు కూడా ఎక్కువగా ఉంటాయి. అది మీరు చాలా ఆనందించేదగ్గ విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఎన్నో సంవత్సరాలుగా పలానా స్థానంలోకి వెళ్ళాలి, దూర ప్రయాణాలకి వెళ్ళాలి, పలానా దేవాలయానికి వెళ్ళాలి అని మనసులో అనుకుంటున్నా, మీ మనసులో ఈ ఆలోచనలు ఉన్నా కూడా అవి మీకు ఈ రోజున అమలు జరుగుతాయి. అనుకోకుండా దూర ప్రయాణాలకు వెళ్ళేందుకు అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు ఎక్కడ కూడాను సందేహపడవలసిన అవసరం లేదు. కుటుంబంలో ఆర్థిక పరంగా, ధనపరంగా అన్ని విధాలుగా అనుకూల పరిస్థితులు ముందుకు వచ్చే అవకాశం ఎక్కువ. జీవిత భాగస్వామికి మీరు ఇచ్చే ఊహించని చిన్న చిన్న వస్తువులు కూడా పెద్దగా కనిపిస్తాయి. ఆ యొక్క వస్తువులు మీ గొప్పతనం కన్నా కూడా మీ మనసును వారు మెచ్చుకొని, మీ మనసును వారు చూపించే ప్రేమ గురించి ఆలోచించుకొని మీ పైన నమ్మకం, విశ్వాసం, అభిమానం ఇంకా రెట్టింపు అయ్యే విధానంగా అవకాశం ఉంటుంది. ఈ రోజున మీరు ఎవరి మాట వినొద్దు, బయట వ్యక్తుల మాటలు పట్టించుకోవద్దు. మీరు గొడవల మధ్య సతమతం అవుతున్నా కూడా అవన్నీ కూడా ఈ రోజున తొలగిపోయేందుకు అవకాశం ఉంటుంది. ఈరోజు మీ భార్య లేదా మీ భర్త మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. అర్థం చేసుకోకుండా పుట్టింటికి వెళ్ళిపోయిన, చాలా రోజుల నుంచి మీ దగ్గరికి రాకుండా ఇబ్బంది పడుతున్న అటువంటి పరిస్థితుల్లో నుంచి కూడా బయటపడేందుకు చాలా ముఖ్యమైన అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక ఆ విధంగా కూడా మీకు ఈ రోజున కలిసి వచ్చి అనుకూలంగా ఉండే రోజుగా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క రోజున వీరికి ఏమిటంటే కనుక వీరి ఆర్థిక పరిస్థితులు కావచ్చు, కుటుంబపరమైన, ధనపరమైన అన్ని విధాలుగా కూడా ఎలా గడుస్తుంది అనే విషయం చూస్తే ఈ రోజున ధనపరంగా లాభం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈరోజు సాయంత్రం దాటాక పాత బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. చిన్న చిన్న లాభాలు, కొన్ని షేర్ల విషయంలో కూడా మీకు ఊహించని విధానంగా కొన్ని సహాయం, మళ్ళీ మీకు ఎదుగుదల ముందుకు రావడానికి అనుకూలం ఎక్కువగా ఉంటుంది. కానీ కొన్ని ముఖ్య జాగ్రత్తలు ఇక్కడ మీరు పాటించాలి. పెద్ద పెట్టుబడులు కూడా
చేయడానికి ఇంకా సమయం ఉంది. ఈరోజు ఎక్కువ ఖర్చు చేయకండి. కుటుంబ పరంగా కూడా సానుకూల వాతావరణం ఎక్కువగా ఉంటుంది. జీవిత భాగస్వామి నుంచి ప్రేమాభిమానాలు ఎక్కువగా ఉంటాయి. పాత మనస్పర్ధలు తగ్గి కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. పెద్దలు పిల్లలతో గడిపే సమయం ఇదిగా మీరు గుర్తుంచుకోండి. వారి సమయం వారికి కేటాయించండి. ఆరోగ్య విషయంలో కూడా ఈ రోజున పరిస్థితి సాధారణంగానే ఉంటుంది. కొన్ని జాగ్రత్తలు ముఖ్యమే. నిద్ర సరైనదంతా విశ్రాంతి కావాల్సిందే. ఆహారం సమయానికి తీసుకోండి. బట్ట ఆహారాన్ని తగ్గించుకోవడం, మితంగా తినడం మంచిది. సంతాన పరంగా కూడా పిల్లలు ఆనందం ఉంటుంది. చదువుల్లో పోటీల్లో లేదా ప్రతిభ చూపించే అవకాశం ఉంది. దంపతులు సంపాదన ఉత్పత్తి గురించి ప్రయత్నం చేస్తే మంచి శుభ సమయంగా చెప్పుకోవచ్చు. పిల్లలకు ఆరోగ్యానికి సంబంధించి కొంచెం సమస్య మాత్రం కనిపిస్తుంది, కానీ జాగ్రత్తగా ఉండండి. అంతా సానుకూలంగా మారుతుంది. ఉద్యోగపరంగా సానుకూల ఫలితాలు ఉన్నాయి. మీకు పనిలో అధిక గుర్తింపు ఉంటుంది. పాత పెండింగ్ పనులు పూర్తవుతాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సముద్యోగులతో చిన్నపాటి విభేదాలు రావచ్చు, కానీ ఓపికగా ఉంటే సమస్య ఉండదు. మీ వ్యాపార పరంగా చూస్తే కనుక ఈ రోజున కొత్త ఆఫర్లు లేదా డీల్స్ రావచ్చు. పాత కస్టమర్ల నుంచి లాభాలు రావచ్చు. కొత్త భాగస్వామ్య వ్యాపారులపైన ఆలోచించవచ్చు, కానీ వ్యాపార భాగస్వామ్యుల గురించి కొంచెం తేలికగా నిర్ణయం తీసుకోకుండా కొంచెం వాయిదా వేస్తూ ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అప్పుడే డబ్బు తిరిగి రాబడుతుంది. కొత్త అనుకూలతలు ఉన్నాయి, కానీ డబ్బు విషయంలో రిస్క్ అనేది ఈరోజు చాలా అవసరంగా కనిపిస్తుంది. రిస్క్ విషయంలో కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. అలాగే రియల్ ఎస్టేట్ పరంగా ఈరోజు కొంత ప్రాపర్టీ పరంగా కూడా ప్లానింగ్ మంచి ఫలితాలను ఇస్తుంది. కొనుగోలు అమ్మకాలకు ఈరోజు సమయం శుభ సమయం. పాపద భూములు, ఇళ్ళ వాహనాలు అమ్మాలనుకుంటే మంచి లాభ సూచనలు ఉన్నాయి. డాక్యుమెంట్స్ చెక్ చేసుకోవడం తప్పనిసరి అయిన పరిస్థితి. అదనపు కొన్ని శుభవార్తలు చూస్తే ఈ రోజున దైవానుగ్రహం వల్ల కలగబోతున్నాయి. దైవ అనుకూలత మీకు చాలా ఎక్కువగా కనిపిస్తుంది. విజయవంతంగా పరిస్థితులు మారడానికి దైవానుగ్రహమే మూల కారణం. నిత్యం శివారాధన తప్పనిసరి చేసుకోండి. అలాగే శక్తి మేరకు పేదవారికి దాన ధర్మాలు చేయండి. అంతా మంచి జరుగుతుంది. మీరు పేదవారికి దానం చేయడం వల్ల మీకున్న సమస్యల నుంచి బయటపడే మార్గాలు దొరుకుతాయి. అలాగే రేపు గురువారం కాబట్టి గురుదైవ ఆరాధన కూడా చేసుకోండి. గురుదైవ ఆరాధన చేసుకోవడం వల్ల కూడా మీకు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అనేక సమస్యలు ఎన్ని ఉన్నా సరే ఆ సమస్యల నుంచి బయటపడే మార్గాలు దొరుకుతాయి ఈ శ్రావణ మాసంలో. అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలి అంటే ఈ శ్రావణ మాసం మొత్తం కూడా కనకదార స్తోత్రం, శ్రీ సూక్తం ఇవి పారాయణం చేసుకోండి. ఇలా కనుక పారాయణం చేసుకున్నట్లయితే అమ్మవారి అనుగ్రహం మీకు తొందరగా కలుగుతుంది. శ్రావణ మాసం అంటే అమ్మవారికి చాలా ఇష్టం కాబట్టి ఈ విధంగా చేయడానికి ట్రై చేయండి. అమ్మవారి అనుగ్రహం తొందరగా కలిగి మీకున్న సమస్యల నుంచి బయటపడతారు. ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు.